సో గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే అది కూడా నరువుకు సంబంధించింది. అంటే సో నరువు ఫస్ట్ కాళ్ళ లోపల నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే నర్వ్స్ నుంచి వెన్నుపూసకొచ్చే రూట్స్ అంటాం. సో ఆ రూట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటది. అది ఫస్ట్ కాళ్ళలో స్టార్ట్ అవుతది. తర్వాత స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటది. కాళ్ళలో స్టార్ట్ అయిపోయి చేతులకొచ్చి ఆ తర్వాత ఫేస్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంటది. మెయిన్‌గా ఎందుకొస్తదంటే అంటే దాన్ని పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన కొన్ని వారాలు అది 1 వీక్ గానివ్వండి, 2 వీక్స్ గానివ్వండి, ఆ తర్వాత నరువు పైన ఉన్నటువంటి అంటే యాంటీబాడీస్ అట్లా ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తది. అది నర్వ్స్ మీద ఉన్నటువంటి యాంటీజెన్స్‌కి అనేవి అటాచ్ అవుతది. సో దానివల్ల ఆ నర్వ్ మీద ఉండే లేయర్ అనేది డ్యామేజ్ అవుతది. సో దానివల్ల వీక్‌నెస్ అనేది స్టార్ట్ అవుతది. సో ఆ వీక్‌నెస్ ఫస్ట్ కాళ్ళలో స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతుంటది. అంటే అసెండింగ్ పారాలిసిస్ అంటాం. అంటే కింద స్టార్ట్ అయిపోయి చేతులకొచ్చేసి తర్వాత మోకానికొచ్చేసి దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఊపిరి ఆగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటది. అట్లా. గిలెన్ బ్యారీ సిండ్రోమ్ కొంతమందికి చాలా స్లోగా పెరిగితే, కొంతమందికి చాలా ఫాస్ట్‌గా పెరుగుతది. ఏజ్ పైబడిన వాళ్ళలో తర్వాత డయాబెటిక్స్‌లలో చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంటది. ఓకే. సో దీనికి మెడికేషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళ అంటే హాస్పిటల్‌కి వస్తే డాక్టర్ ఐడెంటిఫై చేస్తాడు. దానికి కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. క్లినికల్‌గా చూస్తాము. దాంతో పాటుగా నర్వ్ కండక్షన్ స్టడీస్, సీఎస్ఎఫ్ అనాలిసిస్ అవి చేసి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం మెడికేషన్స్ అవి ఐవీఐజీ కానివ్వండి, లేకపోతే ప్లాస్మాఫెరెసిస్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్‌ని బట్టి మనం మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. 5 డేస్ కోర్స్ ఉంటది ఐవీఐజీ ఉంటే. సో దాన్ని చేసుకొని అడ్మిట్ చేసుకొని హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇస్తే దాదాపు మెజారిటీ పీపుల్ చాలామంది ఐవీఐజీతోనే రికవర్ అవుతారు. మెయిన్ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల మనం రెస్పిరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంటది. చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అయినప్పుడు ఈ బల్బార్ మజిల్స్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకు బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. మెయిన్‌గా మనకు రెస్పిరేషన్ ప్రొటెక్ట్ చేస్తే గిలెన్ బ్యారీ సిండ్రోమ్ దాదాపు రికవరీ అనేది చేయొచ్చు విత్ మెడికేషన్స్ తోటి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.